ఏదో మూలిగే నక్క మీద తాటిపండు పడ్డట్టు ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి పని అయిపోయిందని తనకు కూడా తెలిసిపోయింది. నిన్న మొన్నటి ప్రచారంలో మనం చూసాం, బేల అరుపులు అరవటం మొదలుపెట్టాడు. చివరికి వ్యవస్థలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి చేతిలో నిన్నటి వరకు పెట్టుకుని ఈరోజు ఎన్నికల కమిషన్ కొంతమంది మీద వేటు వేస్తే ఈ ఎన్నికలు అసలు నిష్పక్షపాతంగా జరుగుతాయనే నమ్మకం కూడా నాకు లేదని తన చివరి రాగం పాడేశాడంటే దాదాపుగా పరోక్షంగా తన ఓటమినైతే జగన్మోహన్ రెడ్డి అంగీకరించాడు. ప్రజల్ని నాయకుల్ని ముందే ప్రిపేర్ చేస్తున్నాడు. రేపు ఓడిపోయిన తర్వాత ఎన్నికలు నిష్పక్షపాతంగా జరగలేదు అని చెప్పడం కోసం ఏదన్నా ఇప్పటి నుంచే మానసికంగా ప్రిపేర్ చేస్తున్నాడేమో తెలియదు. కానీ మొత్తంగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి విదేశాలకు పారిపోతున్నాడు అనే వార్త అయితే రాష్ట్ర వ్యాప్తంగా కూడా హల్చల్ అవుతుంది. ఎస్, నిజమే, జగన్మోహన్ రెడ్డి మే 15వ తేదీన విదేశాలకు పారిపోతున్నాడు. ఇది నేను చెప్పటం కాదు, స్వయంగా తన సొంత సోదరి అయినటువంటి షర్మిలే చెప్పింది. ఒక మీడియా సాక్షిగా జగన్మోహన్ రెడ్డి ఓడిపోయిన తర్వాత ఎలా తప్పించుకోవాలో అనే ఉద్దేశంతో ఇప్పటికే పాస్పోర్ట్లు సిద్ధం చేసుకుంటున్నాడు అని షర్మిల ఈరోజు ఉదయం మాట్లాడింది కదా. ఈరోజు మధ్యాహ్నానికి న్యూస్ వచ్చింది ఏమని, ఇప్పుడు ఆల్రెడీ బ్రేకింగ్ నడుస్తుంది. జగన్మోహన్ రెడ్డి నాంపల్లి కోర్టులో లండన్ వెళ్ళటానికి అనుమతి కావాలి మే 15 అని చెప్పి ఒక పిటిషన్ వేశాడు. షర్మిలేమో పొద్దున్న చెప్పింది, జగన్మోహన్ రెడ్డి పిటిషన్ మధ్యాహ్నం వేశాడు. అంటే పారిపోతున్నాడా లేదా, తిరిగి వస్తాడా లేదా సంగతి తర్వాత. ఎన్నికలు అయిపోగానే జగన్మోహన్ రెడ్డి తట్టాపుట్టా సర్దుకుని ఫారెన్ చెక్కేస్తున్నాడు. ఎప్పటికే తనకు ఏదైతే ఈ 5 ఏళ్ల పాటు దోచుకున్న సొమ్ము ఉందో దీన్ని మొత్తం ఎప్పటికే జగన్మోహన్ రెడ్డి దేశం దాటించేశాడని చెప్పి గతంలో కూడా అనేక మంది ఆరోపించడం జరిగింది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి విషయం కన్నా చూస్తే నిజమేనేమో అనిపిస్తుంది. గతంలో చూడండి, స్పెషల్ ఫ్లైట్లు వేసుకుని ఆ జగన్మోహన్ రెడ్డి వెళ్ళిపోయేవాడు. గంటకు 3 లక్షలు, దాదాపు దాని ఛార్జు గంటకు 3 లక్షలు. అలాగా స్పెషల్ ఫ్లైట్లు వేసుకుని జగన్మోహన్ రెడ్డి వెళ్ళిపోయాడు. అంటే మరి అప్పుడు ఏం తీసుకెళ్ళాడు అనేది ఎవరికీ తెలియదు. బహుశా ఇలా దోచుకున్న డబ్బు ఇప్పుడు దాకా 2-3 సార్లు వెళ్ళాడు విదేశాలకు. దోచుకున్న డబ్బు అంతా ఏమైనా తీసుకుపోయి ఉంటాడని అప్పట్లో ప్రతిపక్షాలు ఆరోపించినాయి. ఇప్పుడు కూడా అనుమానం కలగ మాట్లా, ఎందుకంటే రేపు కూడా ఏం చేస్తాడు, ఒక స్పెషల్ ఫ్లైట్ వేసుకుని వెళ్ళిపోతాడు మే 15. తర్వాత తిరిగి రాడు కదా. ఒకసారి విదేశాలకు వెళ్ళిన తర్వాత ఆ వ్యక్తిని రప్పించాలంటే ఆషామాషి వ్యవహారం కాదు కదా. అందులో జగన్మోహన్ రెడ్డి కాలు పట్టి పెట్టాలంటే మనకు తెలుసు కదా, కోర్టు అనుమతి ఉండాలి. ఎందుకంటే అవినీతి అక్రమాస్తుల కేసులో నేటికి ఆరోపణలు ఎదుర్కొంటూ దోషిగా ఉన్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అలాంటి జగన్మోహన్ రెడ్డి తట్టాపుట్టా సర్దేశాడు. పార్టీ ఓటమి ముందుగానే తెలిసి కార్యకర్తల్ని, నాయకుల్ని, పార్టీని వదిలేసి తాను మాత్రం విదేశాలకు చెక్కేయాలనే ఉద్దేశంతో ఒక టూర్ అయితే ప్లాన్ చేసుకున్నట్టుగా తెలుస్తున్నాడు. వాస్తవానికి ఇది తిరిగి వచ్చే టూర్ లాగైతే కనపట్ల. మనకున్న సమాచారం ప్రకారం ఎన్నికల రిజల్ట్ వరకు కూడా వస్తాడో లేదో తెలియదు. ఎన్నికల రిజల్ట్ తర్వాత పొరపాటున ఏదైనా గెలిచాడు అనుకోండి, మిరాకిల్ జరిగి వస్తాడు. ఓడిపోయాడు అనుకోండి, బాయ్ బాయ్, టాటా, గుడ్ బై. ఇక అంతే. జగన్మోహన్ రెడ్డి చెప్పబోయేది ఇదే, అందరికీ బాయ్ బాయ్ చెప్తాడు లండన్ నుంచి. మీరు అందరు టీవీలో చూడటం ఆయన్ని. సో షర్మిల ఏం మాట్లాడిందో చూద్దాం. కొద్దిసేపటి క్రితమే మాట్లాడింది షర్మిల. ఊరు దాటిపోవడానికి ఇక ఓటమిని ఒప్పుకునే పరిస్థితికి వచ్చి పాస్పోర్ట్లు కూడా తయారు చేసుకుంటున్నారు. ఆయన ఊరి దాటిపోవడానికి ఎలా అయితే నేను తప్పించుకొని పోగలను, నేను ఓడిపోతే నా అరెస్ట్ ఖాయం అన్న పద్ధతిలో ఉంది వాళ్ళ పరిస్థితి ఇప్పుడు. విన్నారు కదా, ఎవరు చెప్పారు ఈ మాట? షర్మిల చెప్పింది. ఎప్పుడు చెప్పింది? ఈరోజు ఉదయం చెప్పింది. అప్పటికి జగన్మోహన్ రెడ్డి కోర్టులో ఇంకా తనకు లండన్ వెళ్ళడానికి అనుమతి కావాలని అప్పటి వరకు ఎవరికీ తెలియదు. కానీ షర్మిల ముందే పసిగట్టింది. షర్మిలకు ఎవరో విశ్వసనీయ సమాచారం అందించినట్టుగా ఉన్నారు. షర్మిల పొద్దున్న చెప్పిందో లేదో మధ్యాహ్నానికి మేము జగన్మోహన్ రెడ్డి మే 15 లండన్ వెళ్ళడానికి అనుమతి కావాలని చెప్పి నాంపల్లి కోర్టులో జగన్మోహన్ రెడ్డి తన లాయర్ల ద్వారా ఒక పిటిషన్ వేశాడు. అనుమతి ఇస్తుందా లేదనే తర్వాత సంగతి. బహుశా ఇవ్వచ్చు, ఎందుకంటే గతంలో కూడా లండన్ 2-3 సార్లు వెళ్ళొచ్చాడు కదా అనుమతి మీద. సో ఇవ్వచ్చు. ఒకవేళ ఇవ్వకూడదంటే ఇప్పుడు సిబిఐ అడ్డుకోవాలా. జగన్మోహన్ రెడ్డి పారిపోతున్నాడని మాకు ఇన్ఫర్మేషన్ ఉంది కాబట్టి ఆయన్ని లండన్ వెళ్ళడానికి ఎట్టి పరిస్థితుల్లో అనుమతి ఇవ్వద్దని చెప్పి సిబిఐ కోర్టు సిబిఐ కన్నా అడ్డుకుంటే తప్ప లేకపోతే జగన్మోహన్ రెడ్డిని లండన్ వెళ్లకుండా కాపాడలేం. ఎవరు చెప్పారు? సొంత సేదరు చెప్పింది. ఏమని? ఓటమిని అంగీకరించేశాడు, ఓడిపోతున్నాడని తెలిసిపోయింది కాబట్టి ఎలా తప్పించుకోవాలా, దేశం దాటి ఎలా పారిపోవాలా అని. ఎందుకనంటే ఎంతోమంది ముఖ్యమంత్రులు గెలిచారు, ఓడారు, ప్రతిపక్ష పార్టీ నేతలుగా ఉన్నారు. చంద్రబాబు గారు ఓడిపోయారు, 23 స్థానాలు వచ్చినాయి, పారిపోయాడైనా.
లేదు కదా. ఎందుకంటే వాళ్ళేం అవినీతి అక్రమాలు చేయలే. కానీ జగన్మోహన్ రెడ్డి దాదాపుగా 10 లక్షల కోట్ల పైనే దోచుకున్నాడని చెప్పి స్వయంగా ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. అంత కాకపోతే అందులో సగమైన దోచుకుని ఉంటాడు కదా. మరి అంత దోచుకున్న వ్యక్తి ఇక్కడ ఉంటాడా? ఉండడు, విదేశాలకు పారిపోతాడు. ఎందుకంటే రేపు ప్రభుత్వాలు మారిన వెంటనే జగన్మోహన్ రెడ్డి తీగలాగితే తాడేపల్లి ప్యాలెస్లోని డొంకంతా కదులుతుంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి తట్టాపుట్టా సర్దేశాడు. తాను ఓడిపోతున్నానని దాదాపుగా ఇప్పుడు షర్మిల చెప్పినట్టుగా ఓటమిని అంగీకరించాడు. కుటుంబ సమేతంగా భార్యను తీసుకుని లండన్ పారిపోవడానికి అయితే సిద్ధమయ్యాడు. కాదు అనటానికి కూడా లేదు. ఎందుకని ఆల్రెడీ నాంపల్లి కోర్టులో నేను లండన్ వెళ్ళడానికి నాకు పర్మిషన్ ఇవ్వమని చెప్పి ఆల్రెడీ ఒక పిటిషన్ వేశాడు. నువ్వు పారిపోయేవాడివి కాకపోతే, లండన్ వెళ్ళేవాడివి కాకపోతే, లండనే కాదు లండన్ నుంచి అమెరికా కూడా అంటే బహుశా ఎక్కడ కుదిరితే అక్కడ సెటిల్ అయిపోతాడేమో. లండన్లో అయితే పిల్లలు ఉన్నారని చెప్తాడు, మరి అమెరికాలో ఎవరున్నారో మనకైతే తెలియదు. ఇక లండన్ కంటే అమెరికాలో సెటిల్ అవ్వడం బెటర్ ఏమో. పిల్లల్ని అటు తీసుకుని లండన్ నుంచి తీసుకుని అటు అమెరికా వెళ్ళిపోయి అక్కడ ఏమైనా సెటిల్ అయిపోతాడేమో, మనకైతే తెలియదు. కానీ ఆయన అయితే లండన్ అమెరికా రెండింటికి కూడా అడిగినట్టుగా అయితే ఏదో వార్త అయితే వచ్చింది. మొత్తానికి తాను విదేశాలకు వెళ్ళడానికి సిద్ధమయ్యాడు జగన్మోహన్ రెడ్డి. జల్సాలు రాయడు, ఆ విషయం మనందరికీ తెలుసు. గతంలో కూతుళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు గంటకు 2 కోట్లు 3 కోట్ల రూపాయల ఆ విలువైన ఫ్లైట్ ఛార్జీలు తీసుకుని వెళ్ళేవాడు. అంటే రోజుకి ఎన్ని కోట్లు అవుతుందో మీరే లెక్కేయండి. గంటకి 2-3 కోట్లు ఛార్జ్ చేస్తారు వాళ్ళు. అలా రోజుకి ఎన్ని కోట్లు అవుతుందో మీరే లెక్కేయండి. అలా లండన్ వెళ్ళొచ్చాడు. తర్వాత 2-3 సార్లు వెళ్ళాడు. గతంలో జెరూసలేం వెళ్ళాడు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి దోబరా ఖర్చుకేం తక్కువ లేదు. గతంలో చంద్రబాబు గారు వెళ్తే ఆయనేమి తన సొంత పనుల మీద వెళ్ళాలా, తన భార్య బిడ్డల కోసం వెళ్ళాలా. ఎవరి కోసం వెళ్ళాడు? ఇన్వెస్ట్మెంట్స్ కోసం వెళ్ళాడు. దావోస్ సదస్సుకి వెళ్ళినా, అమెరికా వెళ్ళినా ఇన్వెస్ట్మెంట్స్ కోసం వెళ్ళాడు ఆయన. కానీ జగన్మోహన్ రెడ్డి ఎక్కడైనా ఇన్వెస్ట్మెంట్కి వెళ్ళాడా? లేదు. తన కూతుళ్ళు చూడటానికి మాత్రం వెళ్ళాడు. జెరూసలేం వెళ్ళాడు. ఎందుకు వెళ్ళాడో మనకు తెలియదు. బహుశా గెలవగానే వెళ్ళాడు. బహుశా ఏమన్నా నేను గెలిస్తే జెరూసలేం వస్తానని ఏమన్నా మొక్కుకున్నాడేమో, మనకైతే తెలియదు. కానీ జెరూసలేం వెళ్ళాడు. అంటే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి 5 ఏళ్లలో రాష్ట్రాన్ని దోచుకుని ఇప్పుడు పారిపోవటానికి సిద్ధపడ్డాడు అని ప్రతిపక్షాలు అయితే తీవ్రంగా విమర్శలు చేస్తున్నాయి. దానికి తగ్గట్టుగానే సొంత చెల్లి, మనం ఆరోపిస్తే సరే ఏదో వీళ్ళేదో జగన్మోహన్ రెడ్డి కడుపు మాటతో అలాగే మాట్లాడతారులే అని మీరు అనుకోవచ్చు. ఎవరు మాట్లాడారు? సొంత చెల్లి మాట్లాడింది. పోనీ షర్మిల చెప్పింది అబద్ధం అనుకుందామంటే ఆవిడ పొద్దున మాట్లాడింది, మధ్యాహ్నానికి మీరు నాంపల్లి కోర్టులో పర్మిషన్ అడిగారు. అంటే చెల్లెలు చెప్పింది నిజమే కదా. ఎవరికీ తెలియని విషయం చెల్లికి ముందే తెలిసిందంటే మీరు పారిపోవడానికి సిద్ధపడలేదా? తట్టాపుట్టా సర్దేలేదా? ఇక్కడ పార్టీని నడు సముద్రంలో వదిలేసి మొత్తం చెక్కేయడానికి స్కెచ్ గీసుకోలేదా? ఎన్నికలు అయినా ఒక్కరోజు గ్యాప్లోనే వెళ్ళిపోతున్నాడు చూడండి మళ్ళీ. అంటే బహుశా 13 ఎన్నికలై 14 పారిపోతే బాగోదు అనుకున్నాడో, లేదా మధ్యలో ఒకరోజు గ్యాప్ కావాలనే మొత్తం సర్దుకోవడానికి అనుకున్నాడో తెలియదు. కానీ మే 15న పారిపోతాడట. ఎప్పుడు తిరిగి వస్తాడనేది ఎవరికీ తెలియదు. అసలు వస్తాడో రాడో కూడా తెలియదు. ఎన్నికలు అయ్యేదాకా కూడా అడ్రస్ ఉంటాడో లేదో కూడా తెలియదు. సో అంటే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి తాజాగా ఎన్నికల తర్వాత పారిపోవటానికి, అది కూడా లండన్, అక్కడి నుంచి అమెరికా పారిపోవటానికి రంగం అయితే సిద్ధం చేసుకున్నాడు. స్వయంగా సొంత సోదరునే ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఓటమిని అంగీకరించి ఆ భయంతో దోచుకున్న డబ్బంతా ఎక్కడ బయటపడుతుందో, గెలిచిన పార్టీలు ఎక్కడ తీగలాగుతాయో అనే ఒక భయంతో జగన్మోహన్ రెడ్డి అయితే లండన్ పారిపోతున్నాడు అనేది మాత్రం వాస్తవం. ఇప్పుడు తాజాగా వచ్చినటువంటి ఈ వార్త రాష్ట్ర వ్యాప్తంగా కూడా హల్చల్గా మారింది. పాపం పొద్దుటి నుంచి పేటీఎం బ్యాచ్కు ఒక పని తగిలింది. షర్మిల మాట్లాడింది అబద్ధం, జగన్మోహన్ రెడ్డి ఇంటికి వెళ్తాడు, జగన్మోహన్ రెడ్డి ధీరుడు సూర్యుడు అని చెప్పి ఏదో మాట్లాడారు. పాపం మధ్యాహ్నానికే పేటీఎం బ్యాచ్ గాలిపోయింది. మధ్యాహ్నానికే నాంపల్లి కోర్టులో పిటిషన్ వేశారు. ఎందుకంటే పిటిషన్ అనేది ఈ రోజు అయితే రేపు వెళ్ళిపోమని చెప్పరు, దానికి కొద్దిగా టైం పడుద్ది. అందుకనే తెలివిగా ఏం చేశారంటే ముందు జాగ్రత్తగా ముందే పిటిషన్ వేసి ఉంచారు. ఎన్నికలు ఇంకా వారం రోజులు కూడా లేని నేపథ్యంలో పిటిషన్ ముందే వేసి ఉంచారనమాట. పొద్దుటి వరకు డబ్బా కొట్టినటువంటి పేటీఎం బ్యాచ్కి ఇప్పుడు గాలి తీసేసినట్టు అయిపోయింది. జగన్మోహన్ రెడ్డి పారిపోతాకే కదా వెళ్ళింది నాంపల్లి కోర్టుకి. పర్మిషన్ ఎందుకు అడిగాడు నాంపల్లి కోర్టులో? కాబట్టి పేటీఎం బ్యాచ్ ఇప్పుడు ఏం మాట్లాడాలో తెలియని పరిస్థితి, కక్కలాక మెంగలాక ఉంది వాళ్ళ పరిస్థితి. ఈ రకంగా జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పాటు దోచుకున్నది మొత్తం పట్టుకుని లండన్ పారిపోవడానికి సిద్ధమయ్యాడని చెప్పి ప్రతిపక్షాలు అయితే తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నాయి. సోషల్ మీడియాలో కూడా దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో ట్రోల్స్ అయితే రావడం జరుగుతుంది. మరి దీనికి జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా స్పందిస్తాడు? నాంపల్లి కోర్టు అనుమతిస్తుందా? సిబిఐ అడ్డు తగిలి లేదు జగన్మోహన్ రెడ్డి పారిపోకూడదని అడ్డుపడే ప్రయత్నం చేస్తుందనేది వేచి చూద్దాం.